హాయ్ అండి. మనం ఎప్పుడు చేసుకునే పప్పు రెసిపీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుని ఎలా రెడీ చేసుకున్నాం అనేది మన ఛానల్‌లో తెలుసుకుందామండి. వెల్కమ్ టు భావన స్టైల్స్‌లో వెజిటేరియన్ వంటలు. ఇక్కడ చూడండి, ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని ఆ బౌల్‌లో సగం కప్పు వరకైతే నేను ఇక్కడ కందిపప్పును తీసుకున్నానండి. కందిపప్పు అయితే మనకు పప్పుకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కందిపప్పు వద్దు అనుకున్న వాళ్ళు పెసరపప్పుతో అయినా కూడా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు మనము ఒకసారి ఆ పప్పుని అంతా వాష్ చేసుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్ళని వేసి మనము ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను గ్యాస్ మీద పెట్టేశాను. మనకు పప్పు కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. పప్పుని మనం ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే, కొంచెం ఆయిల్ని అలాగే కొద్దిగంత పసుపుని వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుందనమాట. అందుకని ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకు పప్పు అయితే కాస్త ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, అలాగే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత గంగవాయిల కూరని చక్కగా కడిగి 4-5 సార్లు కడిగి వాడుకోవాలండి ఎప్పుడైనా ఆకుకూరలని. అలా కడిగిన తర్వాత పప్పులోకి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో అయినా కూడా చేయొచ్చండి. నేనైతే ఇక్కడ పొయ్యి మీదే వండి చూపిస్తున్నానమాట. మనకు ఇలా కూర అంతా ఉడికిపోయిన తర్వాత అందులోకి మామిడికాయ ముక్కలని వేస్తున్నానండి. ఇక్కడ సగం మామిడికాయని తీసుకున్నాను. మామిడికాయ ముక్కలతో పాటు అలాగే కారంని కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని తీసుకున్నాను. అలాగే టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా సాల్ట్ని వేసుకొని మనము ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం చక్కగా కలిపి మనము పప్పును కాస్త ఉడికించుకోవాలన్నమాట. మనకు పప్పు ఉడికిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందన్నమాట. పప్పు మనకి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం పొయ్యి మీద ఉండగానే పప్పు గుత్తి ఉంటుంది కదండి, దానితో కాస్త ఇలా మెదుపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇలా పప్పును కాస్త మెదిపినట్టుగా అనడం వల్ల మామిడికాయ ముక్కలు అనేది పప్పులో మనకు చక్కగా ఈవెన్గా కలిసిపోతాయి అన్నమాట. పులుపు అనేది పప్పు మొత్తానికి బాగా పట్టేస్తుంది. ఇలా కాస్త మెదుపుకున్న తర్వాత ఈ పప్పుని తీసి మనము చిన్న పొయ్యి మీద పెట్టి స్లిమ్లో ఉడికించుకుందామండి. ఆలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూసుకుందాం, ఓకేనా. ఇక్కడ చూడండి, పప్పుని పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ పప్పులోకి పోపుని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక 2-3 ఎండుమిరపకాయలని చుంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని, అలాగే కరివేపాకు రెమ్మలను కూడా 2 రెమ్మలు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంగువ వేసి కూడా పోపు చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇంగువ వేయట్లేదు. అలాగే చివరగా 2-3 ఎల్లిపాయలను పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నాను. మీకు పొట్టు ఇష్టం లేని వాళ్ళైతే పొట్టు తీసేయొచ్చండి. నేనైతే పప్పులో ఎక్కువ శాతం పొట్టు తీయకుండానే వేస్తాను. మనకు పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న పప్పుని అదే పొయ్యి మీదకి పెట్టేసుకొని పప్పు ఉడుకుతుండగానే పోస్ అందులోకి వేసి చక్కగా ఒకసారి ఉడికించుకోవాలండి. పోపు అనేది మనకు పప్పులో ఉడకడం వల్ల పప్పుకంతా కూడా పోపు అనేది బాగా పట్టేస్తుందనమాట. అప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనకి ఇంకా 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనం పప్పుని దించేసుకొని రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, పూరీలోకి కానీ దేంట్లోకైనా ఈజీగా సెట్ అవుతుందండి. ఇంతే అండి, ఎంతో ఈజీగా మనము పప్పు రెసిపీని రెడీ చేసుకోవచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.